అంటూ ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టుల్లో 50% ప్రైవేటు పరం. ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాల్లో వేలాది మంది దరఖాస్తు. సంక్షేమ శాఖలో కూడా ఇదే విధానం అమలుకు రంగం సిద్ధం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ అన్యాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్. 10 శాఖల్లో ఉద్యోగులకు 10.5 నెలలకే వేతనాలు చెల్లించాలని ఆదేశం. ప్రభుత్వ తాజా జీవో నెంబర్ 12తో మళ్లీ శ్రమ దోపిడీ. ఇప్పటికే 5 నెలలుగా వొకేషన్ ఇన్స్ట్రక్టర్లకు వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ గత ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రక్షణకు ఆప్కాస్ ఏర్పాటు. 1,00,000 మందికి పైగా చిరుద్యోగులకు ఏజెన్సీల దోపిడీ నుంచి ప్రభుత్వ పరంగా రక్షణ. జీవో 12తో పాటు బాబుగత పాలన గుర్తు తెచ్చుకుని కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ సర్కార్ని దించడంలో కీలక పాత్ర పోషించింది ఉద్యోగులు. ఇప్పుడు ఆ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్కన ఈ రోజు వరకు మధ్యంతర భృతి రాలేదు. ఇంకో పక్కన పిఆర్సీ ఏర్పాటు చేయలేదు కమిషను. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగాలు పీకిపడేసి కొత్తగా మన వాళ్ళకి ఇచ్చుకునేటటువంటి పని చేస్తున్నారు. కాకపోతే ఆ రోజున ఆగ్రహంతో రోడ్డెక్కిన ఉద్యోగులకి ఇవాళ అంత ఓపిక తీరిక లేదు, లేకపోతే అంత సమస్య లేదు, అర్థం కానటువంటి పరిస్థితి కేవలం సాక్షినే రాస్తుందో.